So next question to them. Consider line L passing through the 2 points. L అనే లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ ఇచ్చాడు. సో ఈ పాయింట్ ఏ అనుకుందాం, ఈ పాయింట్ బి అనుకుందాం. సో ఎల్ అనే లైను ఏబి అనే పాయింట్స్ గుండా పాస్ అవుతుంది అన్నాడు. ఓకే, నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్. సో ఆ పాయింట్ డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ ఫ్రమ్ ది లైన్ ఎల్. సో ఎల్ అనే లైన్ ఇదే కదా. సో ఎల్ అనే లైన్ ఇది. సో ఎల్ అనే లైన్ నుంచి ఆ పాయింట్కి డిస్టెన్స్. సో ఆ పాయింట్ ఏంటి? 11/3 కామా 11/3 కామా 19/3. సో ఈ పాయింట్ నుంచి డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ ఫ్రమ్ ది లైన్. సో లైన్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్. అది కూడా ఏ డిస్టెన్స్ ఏం అనలేదంటే షార్టేజ్ డిస్టెన్స్ చూడాలి. అంటే ఇప్పుడు పాయింట్ నుంచి లైన్ డిస్టెన్స్ అంటే షార్టేజ్ డిస్టెన్స్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూస్తాం జనరల్గా. కానీ ఇక్కడ మెన్షన్ చేశాడు ఎలాంగ్ దిస్ లైన్, అంటే డిస్టెన్స్ ట్రావెల్ చేయమంటున్నాడు. అంటే ఒక పాయింట్ లైన్ ఉంది, ఓ పాయింట్ ఉంది, పాయింట్ నుంచి లైన్కి డిస్టెన్స్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అలా కాకుండా ఒక పాయింట్ నుంచి డిస్టెన్స్ అడుగుతున్నాడు, ఎలాంగ్ ది సమ్ లైన్ అంటున్నాడు. అంటే ఎలాంగ్ దట్ లైన్ అంటే అట్లా వెళ్ళమంటున్నాడు, ఎలాంగ్ దిస్ లైన్. అంటే ఇక్కడ పర్పెండిక్యులర్ వెళ్ళాం, వాడే చెప్తున్నాడు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని. ఇది అంటే ఏం మెన్షన్ చేయకపోతేనేమో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటారు జనరల్గా. సో ఎలాంగ్ సమ్ లైన్ అన్నాడు కాబట్టి సో ఈ పాయింట్ నుంచి డిస్టెన్స్, ఈ పాయింట్ నుంచి ఒట్టి డిస్టెన్స్ అంటేనేమో ఇలా పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తాం. సో పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తాం, ఇలా పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తాం. సో పి నుంచి లైన్కి డిస్టెన్స్ అంటే. కానీ ఎలాంగ్ సమ్ లైన్ అంటే ఆ లైన్ ఏ డైరెక్షన్లో ఉందో, సో ఈ లైన్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో వెళ్ళాలి. సో చూడండి ఇక్కడ పి అనే పాయింట్ ఏంటి? డిస్టెన్స్ ఫ్రమ్ ది లైన్. అంటే ఈ కలర్ ఇదేంటి? జస్ట్ డిస్టెన్స్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అలా కాకుండా ఎలాంగ్ సమ్ లైన్ అంటే వాడు ఇచ్చిన డైరెక్షన్లోనే వెళ్ళాలి. సో అది ఇక్కడ ఏంటి? ఎలాంగ్ సమ్ లైన్ అన్నాడు. సో కాబట్టి సో ఈ పాయింట్ నుంచి లైన్కి డిస్టెన్స్ ఏ డైరెక్షన్లో అన్నాడు? ఎలాంగ్ దిస్ లైన్ అన్నాడు. అంటే ఆ డైరెక్షన్లో వెళ్ళాలి. అంటే ఆ లైన్ డిఆర్స్ ఏ ఉన్నాయో ఈ లైన్ డిఆర్స్ కూడా అదే అవుతుంది. మరి ఈ లైన్ డిఆర్స్ కావాలంటే ఏం చేస్తాం? సో XYZ లైన్స్ డిఆర్స్ కావాలంటే XYZ కోఎఫిషియెంట్స్ 1 ఉండాలి. కానీ ఇక్కడ చూడండి ఎక్స్ కోఎఫిషియెంట్ 3, వై కోఎఫిషియెంట్ 3, జెడ్ కోఎఫిషియెంట్ 3. సో మొత్తాన్ని ఏం చేస్తాము? 3 పెట్టి డివైడ్ చేసేయండి, 3 పెట్టి డివైడ్ చేయండి బోత్ సైడ్స్. సో 3 పెట్టి డివైడ్ చేస్తే సో ఎక్స్ ఇక్కడ 11/3. సో ఎక్స్ మైనస్ 11/3/2. సో ఇక్కడ రెండు రకాలు డివైడ్ చేస్తాం. ముందు క్వశ్చన్ ఉంది, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డివైడ్ చేయొచ్చు. బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డివైడ్ చేశారనుకోండి ఇట్లా ఏమొస్తుంది? ఇలా వస్తుంది 2/3 ఇలా వస్తుంది, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. లేదు అంటే అన్నిట్లో కూడా XYZ క్వశ్చన్ సేమే ఉంది కాబట్టి సో మొత్తం బోత్ సైడ్స్ ఓన్లీ న్యూమరేటర్లోనే మనం ఏంటి 3 పెట్టి డివైడ్ చేస్తాం. ఎలా చేసినా ఏం కాదు. ఒకవేళ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 3 పెట్టి డివైడ్ చేస్తే ఇలా వస్తుంది 2/3, 1/3, 2/3. అప్పుడు ఏమవుతుంది? అవి డిఆర్స్ అవుతాయి. సో బై 3 తీసేస్తే ఏమవుతుంది? ప్రపోర్షనల్ కదా. 2, 1, 2 కూడా లైన్ డిఆర్సే, ప్రపోర్షనల్ ఉన్నాయి కదా. సో ఇలా ఉన్న డిఆర్సే, జస్ట్ 2, 1, 2 ఉన్నా కూడా ఆ లైన్ డిఆర్సే, ప్రపోర్షనల్. సో ఎలా అయినా మీరు డివైడ్ చేసుకోవచ్చు. జనరల్గా డిఆర్స్ చూసుకున్నప్పుడు ఫ్రాక్షన్స్ అవాయిడ్ చేస్తాం. ఒకవేళ బోత్ ఎక్స్ కోఎఫిషియెంట్, వై కోఎఫిషియెంట్, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 3 పెట్టి డివైడ్ చేస్తే ఇలా వస్తే సో ఇవి డిఆర్స్ వచ్చినాయి 2/3, 1/3, 2/3. కానీ ఆ ఫ్రాక్షన్స్ తీసుకుంటే మీకే హెడేక్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్రాక్షన్స్ అన్నింటిలో 3 పెట్టి మల్టిప్లికేషన్ చేయండి. లేదంటే అన్ని సేమ్ ఉంది కాబట్టి 3 పెట్టి మల్టిప్లికేషన్ చేసాం. అలా కాకపోతే డిఫరెంట్ ఉంటే ఆ డినామినేటర్స్ ఎల్సిఎం పెట్టి మల్టిప్లికేషన్ చేస్తారు. డినామినేటర్ ఎల్సిఎం పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు ఫ్రాక్షన్స్ వెళ్ళిపోయి అప్పుడు మీకు ఇవి కూడా లైన్ డిఆర్సే. ఇంతకుముందు డిఆర్సే, ఇవి కూడా డిఆర్సే. కానీ ఇక్కడ ఏంటి? ఎక్స్ కోఎఫిషియెంట్ని అలా డివైడ్ చేయలేదు. అన్నింటిలో XYZ కోఎఫిషియెంట్ సేమ్ ఉంది కాబట్టి మొత్తం బోత్ సైడ్స్ ఏం చేసాం? 3 పెట్టి డివైడ్ చేసాం. ఎలా చేసినా ఏం కాదు. సో ఇప్పుడు లైన్ డిఆర్స్ వచ్చేసినాయి. సో ఈ లైన్ డిఆర్స్ ఏంటి? 2 అంటే ఎలాంగ్ దిస్ లైన్ అంటే ఇప్పుడు మనకు కావాల్సిన ఈ పాయింట్ నుంచి డిస్టెన్స్, ఈ పాయింట్ నుంచి పి అనే పాయింట్ అనుకుంటే పి అనే పాయింట్ నుంచి డిస్టెన్స్ ఎలా వెళ్ళాలి? ఎలాంగ్ దిస్ లైన్ అంటే ఆ లైన్కి ప్యారల్గా వెళ్ళాలి. సో ఆ లైన్కి పి అనే పాయింట్ ఇది అనుకోండి, లేదంటే సో ఈ పాయింట్ పి అనే పాయింట్ ఎలా వెళ్ళాలి? సో ఈ లైన్కి ప్యారల్గా వెళ్ళాలి. అంటే ఈ లైన్ డిఆర్స్ ఏమున్నాయో ఈ లైన్ డిఆర్స్ కూడా అవే వస్తాయి. సో ఈ లైన్ డిఆర్స్ ఏంటి? ఎంత వచ్చింది అక్కడ? 2, 1, 2. కాబట్టి ఈ లైన్ డిఆర్స్ కూడా ఏంటి? 2, 1, 2. సో ఇప్పుడు ఈ లైన్ డిఆర్స్ తెలుసు, ఈ లైన్ మీద పాయింట్ తెలుసు ఇప్పుడు. కాబట్టి అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ రాసేయచ్చు.
సో ఏం రాస్తాం మనము ఏ పాయింట్ నుంచి అన్నాడు ఇక్కడ సో 11/3 అంటే x మైనస్ ఈ పాయింట్ నుంచి x మైనస్ 11/3/2 నెక్స్ట్ y మైనస్ 11/3/1 నెక్స్ట్ z మైనస్ 19/3/2 సో లైన్ ఈక్వేషన్ వచ్చేసింది. సో ఇది ఏమొచ్చిందో దీన్ని అన్నిటినీ 3 డివైడ్ చేసినా అదే వచ్చిందంటే అప్పుడు ఏంటి రెండు లైన్స్ సేమే అని అర్థం. రెండు లైన్స్ ఏంటి సేమే అని అర్థం. అంటే మన అన్నిటినీ 3/2 డివైడ్ చేస్తే ఏమొచ్చిందో అలాగే నెక్స్ట్ ఈ లైన్ పాయింట్ ఈ పాయింట్ నుంచి డిఆర్స్ తీసుకుంటే అదే వచ్చిందంటే ఏంటి అప్పుడు ఇంతకుముందు ఇలా డిఫరెంట్గా వచ్చుంటే లైన్స్ ఈక్వేషన్ అంటే పాయింట్స్ వేరువేరుగా ఉందనుకోండి అంటే ఇందులో అన్నింటిలో 3/2 డివైడ్ చేస్తే ఇక్కడ పాయింట్ ఏమొచ్చిందో ఈ పాయింట్ నుంచి మనం పోయే లైన్ ఈక్వేషన్ కూడా అదే వచ్చింది. సో సేమ్ వస్తేమో ఆ రెండు లైన్స్ కోయిన్సైడ్ అవుతాయి. డిఫరెంట్ పాయింట్ ఉంటే ప్యారల్ అవుతుంది. డిఫరెంట్ అనే పాయింట్ ఉంటే ప్యారల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక లైన్ ఇచ్చాడు ఇది. సో ఈ లైన్ సో ఇక్కడ ఈ లైన్ ఈ రెండు లైన్స్ ప్యారల్ అయితే డిఆర్ సేమ్ ఉంటాయి. డిఆర్ సేమ్ ఉంటాయి. పాయింట్ డిఫరెంట్ ఉందనుకోండి పాయింట్ డిఫరెంట్గా ఉంటే అప్పుడు ఈ లైన్ వేరు ఈ లైన్ వేరు. సో రెండిట్లో పాయింట్ డిఫరెంట్ ఉంటే ఈ లైన్ వేరు ఈ లైన్ వేరు అంటే ఈ లైన్ ఏంటి ఈ లైన్కి ప్యారల్గా ఉంటుంది అని అర్థం. అదే పాయింట్ కూడా సేమ్ ఉందనుకోండి పాయింట్ కూడా సేమ్ ఉంటే ఆ రెండు లైన్స్ కోయిన్సైడ్ అవుతాయని అర్థం. రెండు లైన్స్ ఏమవుతాయి కోయిన్సైడ్ అవుతాయని అర్థం. సో ఇక్కడ ఆ రెండు లైన్స్ కోయిన్సైడ్ అయినాయి అయినా దాంతో పెద్దగా పనేం లేదు. సో ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేసింది మనకి. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత దీని మీద మనం ఏంటి ఈక్వల్ టు టీ అనుకుంటే సో ఈ లైన్ ఈక్వేషన్ ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు ఏంటి ఈక్వల్ టు టీ అనుకుంటున్నారు అనుకోండి అప్పుడు పారామెట్రిక్ పాయింట్ వస్తుంది. సో పారామెట్రిక్ పాయింట్ అంటే ఈ లైన్ మీద ఎక్కడైనా పాయింట్ అవ్వచ్చు. సో ఈ లైన్ మీద సో మనకి ఇంటర్సెక్ట్ ఈ పాయింటే తీసుకుందాం. మనకి ఏదైతే కావాలో ఆ పాయింటే తీసుకుంటాం. సో 2 మెథడ్స్ చెప్తున్నాను. సో ఈ పాయింట్ వస్తుంది. నెక్స్ట్ ఈ లైన్ మీద 2 పాయింట్స్ ఏబి తెలుసు. సో ఒక లైన్ మీద 2 పాయింట్స్ వేస్తే లైన్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు కదా. ఏంటి ఫస్ట్ ఈ లైన్ డిఆర్స్ కనుక్కుంటాం. డిఆర్స్ ఏంటి డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ ఎంత 1 అలాగే డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ 3 - 1 డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ 2. సో లైన్ డిఆర్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ ఈ లైన్ మీద ఏదో ఒక పాయింట్ ఏ కానీ బి కానీ రెండు తెలుసు. సో ఈక్వేషన్ ఆఫ్ దట్ లైన్ రాసేయచ్చు. సో ఎక్స్ మైనస్ ఏ అనే పాయింట్ తీసుకుందాం. ఎక్స్ మైనస్ 1/dr ఎంత 1 వై మైనస్ 2/1 జెడ్ మైనస్ 3/2 ఈక్వల్ టు లాంబ్డా. సో ఈ లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు మనకి ఈ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్ అంటే దీన్ని టీ అదో అనుకుంటే అప్పుడు ఈ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్ వస్తుంది కదా. సో ఎక్స్ వై జెడ్ అనే పాయింట్స్ వస్తే ఆ పాయింట్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తారు. ఎందుకు సో ఈ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్ తీసుకుంటే ఈ పాయింట్ ఈజ్ ఆల్సో లైస్ ఆన్ ఏబీ కదా. ఆల్సో లైస్ ఆన్ ఏబీ కాబట్టి ఏబీ ఈక్వేషన్ అంటే వచ్చిన దాన్ని దీన్ని టీకి ఈక్వేట్ చేసి వచ్చిన పాయింట్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. అదొక మెథడ్. ఇప్పుడు ఇంకో మెథడ్లో చూద్దాం. ఇంకో మెథడ్ ఏంటంటే ఈ లైన్ మీదే పాయింట్ తీసుకుని ఇంతకుముందేమో ఈ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్ తీసుకున్నాయి. సరే ఈ లైన్ మీద ఏబీ లైన్ మీదనే పారామెట్రిక్ పాయింట్ తీసుకున్నాడు. సో ఇక్కడ ఏంటి ఈ మెథడ్ ఇక్కడ చేసింది. సో ఏబీ లైన్ మీదే పారామెట్రిక్ పాయింట్ అంటే ఇంతకుముందేమో ఈ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్ తీసుకొని ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేయమన్నాను ఏబీలో. ఇప్పుడు ఏంటి రివర్స్ వస్తున్నాం. ఏబీ మీదే పారామెట్రిక్ పాయింట్ తీసుకొని సో ఏబీ మీద పారామెట్రిక్ పాయింట్ తీసుకుంటే సో ఈక్వల్ టు లాంబ్డా అనుకుంటే అప్పుడు ఈ పాయింట్ వచ్చేస్తుంది. సో ఈ లైన్ ఇదేంటి ఈ పాయింట్ ఏమో అప్పుడు ఈ లైన్ మీద ఉండాలి అంటే ఈ లైన్ మీద ఉండాలి. సో ఈ పాయింట్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. అంటే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మరొకసారి చెప్తున్నాను. ఈ లైను ఈ లైన్ రెండు లైన్స్ మీరు ఈ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్ తీసుకొని ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేసినా ఓకే. లేదంటే ఈ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్ తీసుకొని ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేసినా ఓకే. ఇంటర్సెక్టింగ్ పాయింట్ కదా మీకు వచ్చేది ఏదైనా. ఈ రెండింటి ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటే ఏదో ఒక లైన్ మీద పారామెట్రిక్ పాయింట్ తీసుకొని రెండో లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంతే సింపుల్. అంటే ఇది ఫస్ట్ లైన్ 1 ఇది లైన్ 2 అనుకుంటే లైన్ 1 మీద పారామెట్రిక్ పాయింట్ తీసుకొని లైన్ 2లో సబ్స్టిట్యూట్ చేసినా లేదంటే లైన్ 2లో పారామెట్రిక్ పాయింట్ తీసుకొని లైన్ 1లో సబ్స్టిట్యూట్ చేసినా ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేస్తుంది. అప్పుడు మీకు ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది ఇంతకుముందు చేసినట్టుగా. సో అప్పుడు బి అనే పాయింట్ వస్తుంది. అప్పుడు ఏబి డిస్టెన్స్ కనుక్కోవచ్చు. సో ఈ పాయింట్ నుంచి ఆ లైన్కి డిస్టెన్స్ కనుక్కుంటే అయిపోతుంది. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి ఫ్రీక్వెంట్గా వస్తుంటే క్వశ్చన్స్ 2020లో వచ్చిన క్వశ్చన్. పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ది పాయింట్. ఈ పాయింట్ నుంచి పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నాం. సో ఈ పాయింట్ నుంచి పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఆన్ ది లైన్ పాసింగ్ త్రూ. ఈ పాయింట్ కూడా పాస్ అయ్యే లైన్ మీద అంటే సో ఇది ఒక లైను.
సో ఈ లైన్ ఏమవుతుంది, సో ఈ పాయింట్ని ఏ అనుకుందాం, సో ఈ పాయింట్ని బి అనుకోండి. సో పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఆఫ్ ఏ కావాలి, పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఆఫ్ ఏ ఆన్ ది లైన్ పాసింగ్ త్రూ బి. సో బి గుండా పాస్ ఒక లైన్ డ్రా చేస్తే ఆ లైన్కి పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కావాలి. సో పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ వాడే ఇచ్చాడు ఇక్కడ, పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ వాడే ఇచ్చాడు. సో 5/3 అంటే పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఎంత 5/3, 7/3, 17/3. ఒక్కోసారి పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కనుక్కోమన్నాడు, ఇక్కడ పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ వాడే ఇచ్చి ఆల్ఫా వాల్యూ కనుక్కోమన్నాడు. ఓకే, సో ఇది పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ లైన్ మీద 2 పాయింట్స్ తెలుసు మనకి. ఈ లైన్ మీద 2 పాయింట్స్ తెలిస్తే డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ కామా డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ కామా డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ వేస్తే అప్పుడు ఈ పీబీ డిఆర్స్ వస్తాయి, పీబీ లైన్ డిఆర్స్ వస్తాయి. అంటే 5/3 మైనస్ ఆల్ఫా, 7/3 మైనస్ 7, 17/3 మైనస్ 1 సింప్లిఫై చేస్తే ఇది వచ్చేస్తుంది. ఇదేంటి పీబీ డిఆర్స్, ఇదేంటి పీబీ డిఆర్స్. అలాగే నెక్స్ట్ ఈ లైన్ మీద కూడా 2 పాయింట్స్ తెలుసు, ఈ లైన్ మీద 2 పాయింట్స్ తెలుసు కాబట్టి ఏపీ డిఆర్స్ కూడా కనుక్కోవచ్చు. సేమ్ డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ కామా డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ కామా డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ ఇస్తే ఏపీ డిఆర్స్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఇదేంటి పి అనేది పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే ఏంటి అర్థము, అప్పుడు రెండు పర్పెండిక్యులర్ కదా. పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే ఏంటి, ఏ నుంచి బీపీకి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే ఈ టచ్ అయ్యే పాయింట్ని పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటాం. అంటే పర్పెండిక్యులర్ డ్రా చేస్తేనే పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ వచ్చేది. అంటే ఏపీ ఈస్ పర్పెండిక్యులర్ టు ఏం కావాలి, బీపీ అవ్వాలి. మరి ఏపీ బీపీ పర్పెండిక్యులర్ అయితే వాటి సమ్ ప్రొడక్ట్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది డిఆర్స్ ఏం కావాలి, సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది డిఆర్స్ 0 అవ్వాలి. కాబట్టి అంటే ఈ లైన్ డిఆర్స్ A1 B1 C1, ఈ లైన్ డిఆర్స్ A2 B2 C2 అయితే అప్పుడు ఏంటి A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 ఈక్వల్ టు 0 అవ్వాలి. సో ఇప్పుడు మనకి ఏపీ డిఆర్స్ తెలుసు, అలాగే బీపీ డిఆర్స్ తెలుసు కాబట్టి సో ఈ రెండింటి సమ్ ఆఫ్ ప్రొడక్ట్, సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఏం కావాలి, సో 0 అవ్వాలి. అంటే ఇది ఏంటి ఇది ప్లస్, ఇది ఏంటి ఇది ప్లస్, ఇది ఏంటి ఇది, సో ఈక్వల్ టు 0 వేస్తే మీకు ఆల్ఫా వాల్యూ వస్తుంది. ఒక్కోసారి ఏం ఇస్తాడంటే పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే ఈ వాల్యూ ఇచ్చేసి పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అడుగుతాడు. అంటే ఇక్కడ అన్నోన్ ఇచ్చాడు, అన్నోన్ ఇచ్చి అన్నోన్ వాల్యూ కనుక్కున్నాడు. ఇక్కడ అట్లా కాకుండా ఈ వాల్యూ ఇచ్చేసి ఆల్ఫా వాల్యూ ఇచ్చేసి పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటాడు. అలాంటి క్వశ్చన్లు చాలా వస్తాయి, మనం ముందు చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ పి. సో పి అనే పాయింట్ డిస్టెన్స్ అడుగుతున్నాడు, డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ పి ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్ జాయినింగ్. ఈ రెండు పాయింట్స్ జాయిన్ చేస్తే వచ్చే లైన్ అండ్ ప్లేన్. సో ఈ రెండింటి ఇంటర్సెక్షన్, లైన్కి ప్లేన్కి ఇంటర్సెక్షన్. సో ఇప్పుడు మనకి ఏంటి డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ పి ఫ్రమ్ ది ప్లేన్, ఇది ప్లేన్. నెక్స్ట్ ఏంటి లైన్. సో లైన్ ఏంటి ఎలా పాస్ అవుతుంది ఆ లైన్. సో లైన్ ఈజ్ పాసెస్ త్రూ క్యూ అండ్ ఆర్. సో ఈ లైన్ పాసెస్ త్రూ క్యూ అండ్ ఆర్. సో క్యూ అండ్ ఆర్ అనే పాయింట్ కూడా పాస్ అయ్యే లైను. నెక్స్ట్ గివెన్ ప్లేన్ ఇంటర్సెక్షన్ ఇదే కదా. సో ఈ ఇంటర్సెక్షన్ అనే పాయింట్ ఈ రెండింటి ఇంటర్సెక్షన్ కనుక్కుంటాం. అంటే ఏం చేస్తాం, ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కొని ఆ లైన్ ఈక్వేషన్ దీన్ని సాల్వ్ చేస్తే వస్తుంది. చూద్దాం ఎలా చేయాలో. సో ఈ పాయింట్ కనుక్కుంటే మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటే అప్పుడు ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పి అనే పాయింట్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎస్ అనుకుంటే ఎస్పీ డిస్టెన్స్ అడిగాడు. సరే ఎస్పీ డిస్టెన్స్ కావాలంటే ఫస్ట్ ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలి. మరి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎలా కనుక్కుంటామంటే సో ఈ లైన్ ఈక్వేషన్ రాసిద్దాం. ఫస్ట్ లైన్ ఈక్వేషన్ రాయాలంటే లైన్ మీద 2 పాయింట్స్ వేస్తే అప్పుడు ఏంటి ఆ లైన్ డిఆర్స్ వచ్చేస్తాయి కదా. సో లైన్ డిఆర్స్ ఏంటి క్యూఆర్ డిఆర్స్ డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్. సో 3 - 2 ఎంత 1. అలాగే -4 -3 ఎంత వస్తుంది -1. అలాగే డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ -6. ఇప్పుడు క్యూఆర్ అండ్ లైన్ డిఆర్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ క్యూఆర్ లైన్ ఈక్వేషన్ కావాలంటే సో ఒక లైన్ ఈక్వేషన్ కావాలంటే డిఆర్స్ అండ్ ఆ లైన్ మీద ఒక పాయింట్ కావాలి. కానీ మనకి ఈ లైన్ మీద 2 పాయింట్స్ తెలుసు, క్యూ తెలుసు, ఆర్ తెలుసు. మీ ఇష్టం వచ్చిన పాయింట్ తీసుకోండి, క్యూ కానీ ఆర్ కానీ ఏది తీసుకున్నా పర్లేదు. ఎక్స్ మైనస్ సో క్యూ అన్న తీసుకోండి, ఆర్ అన్న తీసుకోండి. సో క్యూ తీసుకున్నాం x-3, అలాగే y -4 +4, z -5 +5 బై డిఆర్స్. ఆ లైన్ డిఆర్స్ ఏంటి 1 -1 -6. సో ఈ క్యూఆర్ అనే లైన్ ఈక్వేషన్ వచ్చేసింది. ఈక్వల్ టు దీన్ని లాంబ్డానో టీనో అనుకుంటే అప్పుడు XYZ వాల్యూస్ సో ఇవన్నీ ఈక్వేట్ చేసేస్తే XYZ వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏమొచ్చింది లాంబ్డాలో వచ్చింది. ఇదేంటి పారామెట్రిక్ పాయింట్ కాబట్టి పారామెట్రిక్ పాయింట్ అంటే ఏంటి ఎనీ జనరల్ పాయింట్ ఆన్ దిస్ లైన్. ఈ లైన్ మీద మనకి ఏదన్నా ఒక జనరల్ పాయింట్ జనరలైజ్ చేసి రాయాలి అంటే ఆ లైన్ మీద జనరల్ పాయింట్ ఏంటి పారామెట్రిక్ పాయింట్ అవుతుంది. సో మనకి ఏ పాయింట్ కావాలో ఆ పాయింట్ మనం అజ్యూమ్ చేసుకుంటాం కాబట్టి ఈ లైన్ మీద ఎస్ అనేది కూడా పాయింటే కదా, ఎస్ అనేది కూడా ఆ లైన్ మీద పాయింటే కాబట్టి సో ఆ వచ్చిన పారామెట్రిక్ పాయింట్ని ఎస్ అనుకుందాం.
మరి ఇక్కడ ఎస్ అనేది ఏంటి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్ అండ్ లైన్ అన్నాం కాబట్టి ఎస్ అనేది ప్లేన్ మీద ఉండాలి, సేమ్ టైం లైన్ మీద ఉండాలి. సో ఎస్ అనే పాయింట్ లైన్ మీద ఉంది, ఇప్పుడు అది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అయితే ఏం కావాలి, ప్లేన్ మీద కూడా ఉండాలి. అంటే ఇప్పుడు ఎస్ అనే పాయింట్ లైన్ మీద పాయింట్ వచ్చింది, సో ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్ అండ్ లైన్ కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో లైస్ ఆన్ దిస్ ప్లేన్, ఈ ప్లేన్ మీద కూడా ఉండాలి. సో ఈ ప్లేన్ మీద కూడా ఉండాలి కాబట్టి అప్పుడు ఈ పాయింట్ ప్లేన్ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఇది, వై ప్లేస్లో, జెడ్ ప్లేస్లో వాటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు అప్పుడు లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. ఆ లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి ఇందులో రాసేస్తే ఇదేంటి ఇంతకుముందు వచ్చింది మనకి జనరల్ పాయింట్, పారామెట్రిక్ పాయింట్, వేరియబుల్ పాయింట్. సో ఇప్పుడు ఆ లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎగ్జాక్ట్గా ఎస్ అనే పాయింట్ వచ్చేస్తుంది. సో ఎస్ అనే పాయింట్ వచ్చేస్తుంది, లాంబ్డా వాల్యూ -2 ఇందులో రాసిస్తే ఎస్ అనే పాయింట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎస్ తెలుసు, పి తెలుసు కాబట్టి రెండు పాయింట్స్ మధ్యలో మనము డిస్టెన్స్ కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇట్లాంటి క్వశ్చన్ ఆల్రెడీ ఇంతకుముందు వచ్చింది, మళ్ళీ ఒకసారి వచ్చింది చూడండి 2022లో. లెట్ ఏ లైన్ హ్యావింగ్ డైరెక్షన్ రేషియోస్. సో ఒక లైన్ డైరెక్షన్ రేషియోస్ ఏమి ఇచ్చాడు, 1, -4, 2. సో అది ఏం చేస్తుంది, ఇంటర్సెక్ట్ దీస్ టూ లైన్స్, ఈ రెండు లైన్స్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. అంటే ఫస్ట్ ఫిగర్ గీసుకోండి. సో ఇది ఒక లైన్, ఇది ఇంకొక లైన్. సో మనకు ఇంకో లైన్ ఏంటి, ఈ లైన్ అనేది కావాల్సిన లైన్ ఇది. సో ఈ లైన్ డిఆర్స్ ఇచ్చాడు, ఈ లైన్ డిఆర్స్ ఏంటి 1, -4, 2. ఈ లైన్ ఏం చేస్తుంది, ఈ టూ లైన్స్ని ఇంటర్సెక్ట్ అవుతుంది, ఈ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ 8A. సో ఇది మనకి ఇచ్చిన లైను, ఆ లైన్ డిఆర్స్ ఏంటి 1, -4, 2. అదేం చేస్తుంది, ఈ టూ గివెన్ లైన్స్ని ఇంటర్సెక్ట్ అవుతుంది ఎక్కడ, ఏ దగ్గర, బి దగ్గర, ఏ దగ్గర, బి దగ్గర. ఇప్పుడు ఏం కావాలి, ఏబి డిస్టెన్స్ కావాలి, పెద్ద కష్టమేం కాదు. ఫస్ట్ ఏ అనే పాయింట్ కనుక్కుందాం. ఏ అనే పాయింట్ ఏంటి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎల్ అండ్ దిస్ లైన్ కదా, సో ఈ లైన్ కదా. సో ఈ లైన్ ఈక్వేషన్ ఆల్రెడీ ఇచ్చాడు మనకి, ఈ లైన్ ఈక్వేషన్ తెలుసు కదా. సో ఈక్వల్ టు మనం ఏమనుకుంటాం, లాంబ్డా అనుకుంటే, సో ఈ లైన్ ఈక్వేషన్ ఇది. సో ఈ L1 అనుకుందాం, దీన్ని ఇది ఏమనుకుందాం, ఈ లైన్ని L1. సో L1 ఈక్వేషన్ తెలుసు. సో L1 ఈక్వేషన్ తెలుసు కాబట్టి ఈక్వల్ టు లాంబ్డా అనుకుంటే అప్పుడు జనరల్ పాయింట్ వస్తుంది. సో జనరల్ పాయింట్ అంటే పారామెట్రీ పాయింట్, అది ఎక్కడైనా ఉండొచ్చు ఈ లైన్ మీద. ఈ లైన్ మీద ఏదో ఒక జనరల్ పాయింట్, పారామెట్రీ పాయింట్ వచ్చింది. సో మనం ఆ వచ్చిన పారామెట్రీ పాయింట్ ఏం తీసుకుంటాం, మనకు రిక్వైర్డ్ పాయింట్ ఏదైతే కావాలో అదే తీసుకుంటున్నాం. సో ఏ కూడా ఆ లైన్ మీదనే ఉంది కదా, అయితే అది వేరియబుల్ పాయింట్, ఎనీ పాయింట్ ఆన్ దిస్ లైన్ ఎక్కడైనా ఉండొచ్చు. సో ఏ అనే పాయింట్ కూడా ఆ లైన్ మీద ఉంది కాబట్టి దాన్ని మనం ఏ అనుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ L2 అనుకుంటే, ఈ లైన్ L2 అనుకుంటే దాన్ని ఆల్రెడీ ఇక్కడ లాంబ్డా అని రాసాం కాబట్టి దీన్ని మ్యూ అని రాస్తాం. సో ఇక్కడ మనం మ్యూ అనుకుంటే, సో దీని మీద కూడా, ఈ లైన్ మీద కూడా ఒక పారామెట్రిక్ పాయింట్ వచ్చేస్తుంది. సో ఈ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్ బి అనే పాయింట్ వచ్చేస్తుంది. సో అంటే బి అనే పాయింట్ ఏంటి, L2 అనే లైన్ మీద. సో ఈ లైన్ మీద ఎక్కడైనా ఉండొచ్చు. సో ఎక్కడైనా ఉండొచ్చు అంటే మనకు కావాల్సిన పాయింట్ బినే తీసుకుంటాం. సో బి అనే పాయింట్ వచ్చేసింది. సో ఏ అనే పాయింట్ తెలుసు, బి అనే పాయింట్ తెలుసు. సో ఎల్ మీద 2 పాయింట్స్ ఏబి తెలుసు కాబట్టి 2 పాయింట్స్ తెలిస్తే డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ కామా, డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ కామా, డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ వేసేస్తే మీకు ఈ లైన్ డిఆర్స్ వస్తాయి. అంటే డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ మైనస్ డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ మైనస్ డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ చేసేస్తే అప్పుడు మీకు ఏంటి, ఈ లైన్ డిఆర్స్ వచ్చేస్తాయి. సో ఆల్రెడీ మనకి ఆల్రెడీ ఏబీ లైన్ డిఆర్స్ వాడు ఇచ్చాడు. ఆల్రెడీ ఏబీ లైన్ డిఆర్స్ ఏంటి 1, -4, 2. సో మనము ఈ రెండు పాయింట్స్కి డిఫరెన్స్ వస్తే డిఆర్స్ వచ్చినాయి, అది న్యూమెట్రీలో రాసాము. అలాగే ఆల్రెడీ ఈ లైన్ డిఆర్స్ ఏమి ఇచ్చాడు 1, -4, 2 ఇచ్చాడు కాబట్టి సో బోత్ ఆర్ రిప్రజెంట్, ఏబి అన్న అదే లైన్, ఎల్ అన్న అదే లైన్ కాబట్టి బోత్ ఆర్ రిప్రజెంట్ సేమ్ లైన్ కాబట్టి డిఆర్స్ ప్రపోర్షన్లో ఉండాలి కాబట్టి సో ఏం చేస్తాం బై, సో 1, -4, 2 అని రాస్తాం. నెక్స్ట్ ఈ రెండు ఈక్వేట్ చేస్తే మీకు లాంబ్డా మీలో ఒక రిలేషన్ వస్తుంది, ఇంకా అదర్ 2 ఈక్వేట్ చేస్తే ఇంకొక రిలేషన్ వస్తుంది. ఆ రెండు రిలేషన్స్ని సాల్వ్ చేస్తే లాంబ్డా అండ్ మ్యూ వాల్యూస్ వస్తాయి. లాంబ్డా వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏ అనే పాయింట్ ఎగ్జాక్ట్గా వస్తుంది. అలాగే మ్యూ అనే పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు బి అనే పాయింట్ కూడా ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. అప్పుడు ఏ అండ్ బి 2 పాయింట్స్ తెలుసు కాబట్టి అప్పుడు మనం ఏబి డిస్టెన్స్ కనుక్కోవచ్చు, స్క్వేరింగ్ చేసేస్తే అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇమేజ్ పుట్ ఆన్ ది పర్పెండిక్యులర్, ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువ శాతం ఏ క్వశ్చన్స్ ఉంటాయి చూద్దాం. ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ పి అనే పాయింట్ ఇమేజ్ కావాలి విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్, అంటే ఈ లైన్ ఈక్వేషన్ ఇది
ఇచ్చిన లైన్ ఈక్వేషన్ ఎల్ అంటే ఏంటిది? సో ఇది ఎల్ అనే ఈక్వేషన్. ఇప్పుడు ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ పి విత్ రెస్పెక్ట్ టు ది లైన్. సో ఇమేజ్ అంటే ఏంటి? ఈ లైన్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో అంతే డిస్టెన్స్లో కిందకి ఉంటుంది, ప్లస్ పర్పెండిక్యులర్ ఉంటుంది. ఈ లైన్ ఏంటి? ఈ పాయింట్స్ని రెండింటిని కలిపితే, అంటే ఇది ఒరిజినల్ పాయింట్, ఇదేంటి ఇమేజ్. సో క్యూ అనేది ఇమేజ్ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు ఎల్ అయితే, సో ఎల్ నుంచి పి ఎంత డిస్టెన్స్ ఉందో క్యూ కూడా అంతే డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే పీక్యూలు రెండింటిని కలిపితే, సో జాయిన్ చేస్తే లైన్ వస్తుంది. ఆ లైన్ ఏమవుతుంది? ఎల్ అనే లైన్కి పర్పెండిక్యులర్ అవుతుంది. అలాగే పుటాది పర్పెండిక్యులర్ అంటే, పుటాది పర్పెండిక్యులర్ అయితే ఈ పాయింట్ పుటాది పర్పెండిక్యులర్. అప్పుడు కూడా పుటాది పర్పెండిక్యులర్ ఏంటి? ఈ పాయింట్ కనుక్కుంటాం. నెక్స్ట్ అప్పుడు పిఎం పర్పెండిక్యులర్ టు ఎల్ అవుతుంది. పిఎం ఈస్ పర్పెండిక్యులర్ టు ఎల్. సో ఆ కాన్సెప్ట్ యూజ్ చేస్తే మీకు అన్నోన్స్ వస్తాయి. ఇప్పుడు క్వశ్చన్ చూస్తే మనకి తెలుస్తుంది. సో ఇమేజ్ ఆఫ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ది లైన్ బి క్యూ అన్నాడు, ఇమేజ్ అనేది క్యూ అన్నాడు. నెక్స్ట్ ఆర్ ఆల్ఫా కామా బీటా కామా గామా బి ఏ పాయింట్ డివైడ్స్ ఇంటర్నలీ పీక్యూ ఇన్ ది రేషియో ఆఫ్ 1:3. పీక్యూని 1:3 అంటే పైకి 1 పార్ట్ అయితే కిందికి 3 పార్ట్స్. సో ఆర్కి పైన 1 పార్ట్ అయితే కిందికి 3 పార్ట్స్. అంటే పైకి 1 లాంబ్డా అయితే కిందికి 3 లాంబ్డాస్. కిందికి 3 లాంబ్డా అంటే ఆర్ కింద 3 లాంబ్డానే కదా. చూడండి ఈ లెంత్ తో చూద్దాం. సో ఈ మొత్తం ఇక్కడ లాంబ్డా ఉంది, ఇక్కడ 2 లాంబ్డా ఉంది, టోటల్ ఎంత? 3 లాంబ్డా. సో అంటే పిఆర్ ఏమో లాంబ్డా. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి లాంబ్డా, అది ఎట్లా వచ్చిందో తో చూద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 లాంబ్డా, టోటల్గా 3 లాంబ్డా. అంటే ఆర్ అనే పైకి లాంబ్డా అయితే కిందికి 3 లాంబ్డా. అప్పుడు 1:3లో ఉంది కదా. క్యూ అనేది ఇమేజ్ అయితే ఈ పుట్టాది పర్పెండిక్యులర్ ఎమ్ ఏమవుతుందంటే, పుట్టాది పర్పెండిక్యులర్ మిడ్ పాయింట్ ఆఫ్ పీక్యూ అవుతుంది. మిడ్ పాయింట్ ఆఫ్ పీక్యూ అంటే ఈ కిందకి ఇక్కడ ఎంత ఉంటుందో పైకి కూడా అంతే ఉంటుంది. సో మొత్తం మనకి లెంత్ ఎంత ఇది చూసాం. లాంబ్డా పైకి ఆర్ పైన ఎంత లెంత్ లాంబ్డా, ఆర్కి కిందకి ఎంత లాంబ్డా ప్లస్ 2 లాంబ్డా 3 లాంబ్డా. సో టోటల్ లెంత్ ఎంత? 4 లాంబ్డా. టోటల్ 4 లాంబ్డా అయితే పైకి ఎంత ఉంటుంది? మిడ్ పాయింట్ కదా, ఎమ్ అనేది మిడ్ పాయింట్ అవుతుంది. బట్ పైకి ఎంత ఉంటుందో కిందకి అంతే ఉంటుంది. అంటే కిందకి 2 లాంబ్డా, పైకి కూడా హాఫ్ ఉండాలి కాబట్టి 2 లాంబ్డా 2 లాంబ్డా. సో 2 లాంబ్డా 10 అంటే ఈ లైన్ కిందకి 2 లాంబ్డా, పైకి 2 లాంబ్డా. నెక్స్ట్ మరి దీన్ని ఎందుకు డివైడ్ చేసాము? ఇటు లాంబ్డా ఎందుకు డివైడ్ చేసాము? సో 1:3 అన్నాడు అంటే ఇటు 1 పార్ట్, ఇటు ఏంటి 3 పార్ట్స్. ఇక్కడ ఆల్రెడీ 2 పార్ట్స్ వచ్చింది కాబట్టి దీనికి ఎంత? ఇది 1 పార్ట్. సో అట్లా చూస్తే మీకు ఆర్ అనే పాయింట్. సో ఆర్ అనే పాయింట్ ఏం చేస్తుంది? పైకి లాంబ్డా, కిందకి 3 లాంబ్డా అయితే 1:3 అవుతుంది. నెక్స్ట్ ఎం అనే పాయింట్ పైకి 2 లాంబ్డా, కిందకి 2 లాంబ్డా. సో 2 లాంబ్డా 2 లాంబ్డా ఎంత? 1:1 అవుతుంది. సరే ఇప్పుడు మనకి ఆల్ఫా బీటా గామాలు కనుక్కోవాలి. ఆల్ఫా బీటా గామా అంటే ఏంటంటే ఆర్ అనే పాయింట్. సో ఆర్ అనే పాయింట్ కనుక్కోవాలి. సో ఆర్ అనే పాయింట్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఈ లైన్ ఈక్వేషన్ తెలుసు కాబట్టి, ఇది ఈక్వల్ టు మ్యూ అనుకుంటే, అప్పుడు XYZలు కనుక్కుంటే ఇప్పుడు ఎం అనే పాయింట్ వచ్చేస్తుంది. అంటే ఇది ఈక్వల్ టు మ్యూ. ఇంతకుముందు చేసాం కదా చాలా. సో ఇందులో ఫస్ట్ వన్ ఈక్వల్ టు మ్యూ చేస్తే x ఈక్వల్ టు 3 మ్యూ ప్లస్ 6. అలాగే ఇది ఈక్వల్ టు మ్యూకి ఈక్వేట్ చేస్తే y వాల్యూ z వాల్యూ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇది m అనే పాయింట్. ఇప్పుడు m అనేది ఏంటి? పుటాది పర్పెండిక్యులర్ మిడ్ పాయింట్ ఆఫ్ పీక్యూ అయితే పుటాది పర్పెండిక్యులర్ అవుతుంది. అంటే ఇది పర్పెండిక్యులర్ అంటే ఈ పాయింట్ని ఇమేజ్ని కలిపినా, లేదంటే పాయింట్ని పుటాది పర్పెండిక్యులర్ కలిపిన ఆ లైను గివెన్ లైన్కి పర్పెండిక్యులర్ అవుతుంది. కాబట్టి పిఎండిఆర్స్ కనుక్కుంటాం. పిఎండిఆర్స్ అంటే పి అనే పాయింట్ తెలుసు, నెక్స్ట్ ఆర్ అనే పాయింట్ తెలుసు. సో ఎం అనే పాయింట్ తెలుసు, అలాగే పి అనే పాయింట్ తెలుసు. సో 2 పాయింట్స్ తెలుసు కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ కామా డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ కామా డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ వేసేస్తే మీకు ఏమొస్తుంది? పిఎం వెక్టార్ వచ్చేస్తుంది. ఐజేకేఎల్ రాస్తేనేమో వెక్టార్ అవుతుంది, ఐజేకేఎల్ తీసేస్తే అప్పుడు ఏమవుతుంది? డిఆర్స్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ లైన్ డిఆర్స్ ఏంటి? 3 మ్యూ 6 మైనస్ 1 ఎంత? 5. అలాగే 2 మ్యూ ప్లస్ 1 మైనస్ 2 ఎంత? 2 మ్యూ మైనస్ 1. అలాగే 3 మ్యూ ప్లస్ 2 మైనస్ అంటే ఏమొస్తుంది? 3 మ్యూ మైనస్ 1 వస్తుంది. సో అలా రాస్తే డిఆర్స్, ఐజేకేఎల్ రాస్తే వెక్టార్. సో పిఎం డిఆర్స్ లేదా పిఎం వెక్టార్ వచ్చింది. ఇప్పుడు పిఎం అనే వెక్టార్ ఏమవుతుంది? ఈ లైన్కి పర్పెండిక్యులర్ అవుతుంది. మరి ఈ లైన్ డిఆర్స్ తెలుసు కదా. ఈ లైన్ డిఆర్స్ ఏంటి? సో
సో లైన్ డిఆర్స్ రాసేటప్పుడు చాలా బాగా గుర్తుపెట్టుకోండి. బ్లైండ్గా డినామినేటర్లు ఉన్నాయి డిఆర్స్ అని రాసేయద్దు, చెక్ చేసుకోవాలి. సో డినామినేటర్లోని డిఆర్స్ ఎప్పుడవుతాయి అంటే వాటికంటే బిఫోర్ న్యూమీటర్లో XYZ కోఎఫిషియెంట్స్ 1 ఉండాలి. ఇక్కడ అన్ని XYZ కోఎఫిషియెంట్ -1 కూడా ఉండకూడదు, 1 ఉండాలి. XYZ కోఎఫిషియెంట్స్ అన్ని 1 ఉన్నాయి కాబట్టి అప్పుడు డినామినేటర్లోనే డిఆర్స్ అవుతాయి. ఇప్పుడు ఈ లైన్ డిఆర్స్ తెలుసు, నెక్స్ట్ ఈ లైన్ డిఆర్స్ తెలుసు. ఈ రెండు లైన్స్ ఏంటి? పర్పెండిక్యులర్ కాబట్టి ఏం కావాలి? ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ ఏం కావాలి? 0 అవ్వాలి. సో ఇక్కడ IJKL రాస్తే ఈ లైన్ పెట్టారు, దీనికి IJKL రాస్తే ఈ లైన్ పెట్టారు. సో రెండు పర్పెండిక్యులర్ కాబట్టి డాట్ ప్రోడక్ట్ 0 అవ్వాలి. కాబట్టి ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ చేస్తే మీకు ఇది వచ్చేస్తుంది. 0కి ఈక్వేస్తే అప్పుడు మ్యూ వాల్యూ వస్తుంది. మ్యూ వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే M అనే పాయింట్ వచ్చేస్తుంది. సో M అనే పాయింట్ వస్తే ఆ Q అనే పాయింట్ కనుక్కోవచ్చు. మీరు కావాలంటే Q అనే పాయింట్ ఇమేజ్ కావాలంటే కనుక్కోవచ్చు. అంటే ఏంటి? ఇదేం తెలియదు కాబట్టి ABC అనుకుంటే అప్పుడు Qకి Pకి మిడ్ పాయింట్, Pకి Qకి మిడ్ పాయింట్ ఇది వచ్చిన ఆన్సర్కి ఈక్వేట్ చేస్తాం. అంటే Mకి ఈక్వేట్ చేస్తాం. Mకి ఈక్వేట్ చేస్తే Q అనే పాయింట్ వచ్చేస్తుంది. కావాలంటే Q అనే పాయింట్ కూడా కావాలంటే ఇమేజ్ కావాలంటే అంటే ఒక్కొక్కసారి ఇమేజ్ అడుగుతాడు. ఇమేజ్ కావాలంటే అప్పుడు ఏంటి? Q అనే పాయింట్ కనుక్కోవచ్చు. ఎలా కనుక్కుంటాం? Q అనే పాయింట్ ABC అనుకుంటాం. ఆల్రెడీ పాయింట్ ఇచ్చాడు, ఇది కనుక్కున్నాం ఆల్రెడీ M. ఇప్పుడు M ఏంటి? PQకి మిడ్ పాయింట్ కాబట్టి PQ మిడ్ పాయింట్ కనుక్కొని Mకి ఈక్వేట్ చేస్తే అప్పుడు మీకు ABCలు వస్తాయి, Q అనే పాయింట్ వస్తుంది. ఇక్కడ అడిగింది మనకి R అనే పాయింట్ కావాలి. R అనే పాయింట్ ఏమవుతుంది అంటే ఇంతకుముందు మీకు చెప్పింది ఒకటి లాంబ్డా 2 లాంబ్డా, అది అర్థం కాలేదనుకోండి. అర్థం కాకపోతే ఏం చేస్తారు అంటే ఇమేజ్ కనుక్కుంటారు. సో ఇప్పుడు ఏంటి? Pకి Qకి మిడ్ పాయింట్ కనుక్కుంటే ఇమేజ్ కనుక్కుంటారు, ఇది వచ్చేస్తుంది. అప్పుడు P తెలుసు, Q కూడా తెలుసు. ఇప్పుడు R ఏం చేస్తుంది? PQని 1:3 రేషియోలో కట్ అవుతుంది. ఇంతకుముందు ఆ పాయింట్ అర్థం కాకపోతే సో R అనేది ఏం చేస్తుంది? PQని 1:3 అన్నాడు కదా, కాబట్టి P అనే పాయింట్ తెలుసు, Q అనే పాయింట్ తెలుసు, కనుక్కుంటారు కదా. సో Q అనే పాయింట్ వచ్చిన తర్వాత మీరు 1:3 చేసేస్తే అప్పుడు R అనే పాయింట్ వచ్చేస్తుంది. సో R అనే పాయింట్ ఏంటి? ఆల్ఫా బీటా గామా, అంటే X కోఆర్డినేట్ ఆల్ఫా, Y కోఆర్డినేట్ బీటా, Z కోఆర్డినేట్ గామా చేసేస్తే ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఆల్ఫా బీటా గామా వస్తుంది. అయితే మనం ఇంతకుముందు ఇక్కడ అట్లా అనుకోవడం వల్ల లాంబ్డా అనుకోవడం వల్ల క్లియర్ ఏం తెలిసిందంటే Q అనే పాయింట్ కనుక్కోకుండా చేయొచ్చు. అది అర్థమైతే Q అనే పాయింట్ కనుక్కోకుండా చేయొచ్చు. ఎలా అంటే M అనే పాయింట్ వచ్చేసింది, నెక్స్ట్ ఇక్కడ R అటు పైకి లాంబ్డా, ఇక్కడ కిందకి లాంబ్డా, ఆ పాయింట్ అర్థమైతే R ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ PM అవుతుంది. R ఏమవుతుంది? మిడ్ పాయింట్ ఆఫ్ PM. సో P తెలుసు, M తెలుసు, ఇమేజ్ కనుక్కోకుండానే మనకు వచ్చేస్తుంది. సో M అనే పాయింట్ ఇది కదా, సో Mకి Pకి మిడ్ పాయింట్ కనుక్కుంటే అప్పుడు R అనే పాయింట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు R అనే పాయింట్లో X కోఆర్డినేట్ ఆల్ఫా, Y కోఆర్డినేట్ బీటా, Z కోఆర్డినేట్ గామా తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. మీకు ఎలా కావాలంటే అలా చేయండి. ఫస్ట్ దాని తొందరగా ఐడియా రాదు, మీకు లెంత్ అయినా కూడా మీకు చేయాల్సిన బెస్ట్ మెథడ్. ఐడియా రాకపోవచ్చు ఎగ్జామ్లో, అంటే అంత థింక్ చేసేంత టైం ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఈ లైన్ మీద జనరల్ పాయింట్ తీసుకుంటారు. సో ఆ పాయింట్ M అనుకుంటాం, పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. నెక్స్ట్ PM డిఆర్స్ అనుకుంటాం. సో ఈ లైన్కి డాట్ ప్రోడక్ట్ చేస్తాం, అప్పుడు M అనే పాయింట్ వస్తుంది. నెక్స్ట్ Q అనే పాయింట్ తెలియదు, ABC అనుకుంటాం. PQ మిడ్ పాయింట్ని Mకి ఈక్వేట్ చేస్తాం, అప్పుడు ఇమేజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు P అండ్ Qని R అనేది రెండు పాయింట్స్ తెలుసు, 1:3 రేషియో డివైడ్ ఏ పాయింట్ కనుక్కుంటే సెక్షన్ ఫార్మ్ ఇచ్చేస్తే మీకు R అనే పాయింట్ వస్తుంది. అది లెంత్ అయినా మీకు తొందరగా ఐడియా వస్తుంది. ఫస్ట్ మెథడ్ ఏంటంటే తొందరగా ఐడియా స్ట్రైక్ అవ్వకపోవచ్చు, అంటే లాంబ్డా 2 లాంబ్డా అంత ఎగ్జామ్లో టైం తక్కువ ఉంటుంది, ఆ టెన్షన్లో ఐడియా రాకపోవచ్చు.